హాయ్ వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. డాక్టర్ ఎన్టీఆర్ యూనివర్సిటీకి సంబంధించి బీఎస్సీ నర్సింగ్, పారామెడికల్ కోర్సెస్‌కి కౌన్సెలింగ్ ఎప్పుడు ఉంటుంది? సో, ఒక అఫీషియల్ అప్డేట్ అయితే రావడం జరిగిందనమాట. దానికన్నా ముందు ఇలాంటి లేటెస్ట్ అప్డేట్స్ కోసం మన ఛానల్‌ని సబ్స్క్రైబ్ చేసుకోండి. అండ్ అలానే బీఎస్సీ నర్సింగ్ గవర్నమెంట్ కాలేజెస్ ఏమున్నాయి? అండ్ ఎంత ర్యాంక్ వస్తే సీటు వస్తుంది? కేటగిరీ వైస్‌గా, కాలేజ్ వైస్‌గా అండ్ ప్రైవేట్ కాలేజెస్ ఏమున్నాయి? ఎంత ర్యాంక్ వస్తే సీటు వస్తుంది? కాలేజ్ వైస్‌గా, కేటగిరీ వైస్‌గా పీడీఎఫ్ అయితే మన టెలిగ్రామ్ ఛానెల్‌లో అయితే అప్‌లోడ్ చేశాననమాట. సో, అండ్ అలానే పారామెడికల్ కోర్సెస్ ఉన్నాయి గదా! పారామెడికల్ కోర్స్‌కి సంబంధించి బీఎస్సీ ఎంఎల్టీ కట్ ఆఫ్ అండ్ అలానే బీఎస్సీ అనస్థీషియా కట్ ఆఫ్ అండ్ అలానే బీఎస్సీ కార్డియాలజీ కట్ ఆఫ్ అండ్ ఓటీ టెక్నీషియన్ కట్ ఆఫ్ అండ్ ఇలానే ప్రతి పారామెడికల్ కోర్స్‌కి సంబంధించి కట్ ఆఫ్ అయితే మన టెలిగ్రామ్ ఛానెల్‌లో అయితే పీడీఎఫ్ అయితే అప్‌లోడ్ చేయడం జరుగుతుందనమాట త్వరలో అయితే. సో, మీరైతే ఆ టెలిగ్రామ్ ఛానెల్‌లో జాయిన్ అవ్వండి. ఆ టెలిగ్రామ్ ఛానెల్ యొక్క లింక్ అయితే డిస్క్రిప్షన్‌లో అయితే ప్రొవైడ్ చేశాను. మీరు అక్కడి నుంచి జాయిన్ అవ్వండనమాట. ఇంకా లేట్ చేయకుండా లెట్స్ గెట్ ఇంటు అవర్ టాపిక్. బీఎస్సీ నర్సింగ్, పారామెడికల్ కోర్సెస్‌కి కౌన్సెలింగ్ ఎప్పుడు స్టార్ట్ అవుతుంది? బీఎస్సీ నర్సింగ్ కౌన్సెలింగ్ నోటిఫికేషన్ అయితే ఈ మంత్ లాస్ట్ వీక్‌లో అయితే వచ్చే అవకాశం అయితే ఉందన్నమాట. అండ్ అలానే బీఎస్సీ నర్సింగ్ కౌన్సెలింగ్ నోటిఫికేషన్ వచ్చిన 2-3 వీక్స్‌లో పారామెడికల్ కోర్స్‌కి సంబంధించిన నోటిఫికేషన్ అయితే వచ్చే ఛాన్స్ అయితే ఉందన్నమాట. సో, అలా సెప్టెంబర్‌లో అయితే పారామెడికల్ కోర్సెస్‌కి నోటిఫికేషన్ వచ్చే అవకాశం అయితే ఉందన్నమాట. వీడియో నచ్చినట్టయితే లైక్ చేయండి. లైక్ చేయడం వల్ల చాలామందికి రీచ్ అవుతుంది. అండ్ వాళ్ళకి కూడా హెల్ప్ అవుతుందన్నమాట. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.